హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్స్ క్రికెట్ కార్నర్. ఇప్పుడు మనం రేపు జరగబోయే న్యూస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ సంబంధించిన ప్రివ్యూ అయితే చూద్దాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ సిటీలో జరుగుతుంది. ఏ టైం కంటే రేపు 7 గంటలకు మొదలవుతుంది. సిరీస్ స్థితి ఎలా ఉందంటే ఇది 5 మ్యాచ్లు T20 సిరీస్. ఫస్ట్ సిరీస్ రద్దు అవడంతో సెకండ్ మ్యాచ్ జరుగుతుంది. మొదటి మ్యాచ్ ఫలితం రాలేదు కాబట్టి ఈ మ్యాచ్ జట్టుకు చాలా కీలకం. భారత్ తరపున కీలక ఆటగాళ్ళు ఎవరంటే అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, సాకిబ్ మహమ్మద్ వంటి వారు బలంగా ఉన్నారు. ఈ పిచ్ కండిషన్స్ వస్తే ఇది స్పిన్నర్లు చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఇంకా టఫ్గా అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ స్కోర్ 170-180 మంచిదని అందరూ ఆశిస్తున్నారు. అలాగే వర్షం సూచన కూడా ఏం లేదు కాబట్టి పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉంది. భారత్ జట్టు స్ట్రాటజీ ఏంటి అంటే ఓపెనింగ్ జోడి అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ పవర్ ప్లేని ఉపయోగించుకుందామని చూస్తున్నారు. అటు సైడు జోఫ్రా ఆర్చర్ అయితే తన ఆధిపత్యం చెలాయించడానికి చూస్తాడు. అలాగే మన మిడిల్ ఆర్డర్కి వస్తే శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ వంటి వారు చాలా కీలకం అయితే అవుతారు. అలాగే మన బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ వంటి వారు చాలా కీలకం అయితే అవుతారు. కానీ డెత్ బౌలింగ్ మాత్రం మనకి సరిగ్గా పడటం లేదు కాబట్టి అది మనకి బలహీనతగా ఉంది. అలాగే ఇంకా ఇంగ్లాండ్ వరకు వస్తే జోస్ బట్లర్ ఫామ్లో కానీ ఉంటే మన బౌలర్కి మాత్రం చాలా ప్రమాదం. అతను త్వరగా అవుట్ చేయడం చాలా ముఖ్యం. స్పిన్ అటాక్ ఆదిల్ రషీద్ ఈ పిచ్పై చాలా ప్రమాదకరంగా మారుతాడు. భారత్ మిడిల్ ఆర్డర్ రషీద్ బౌలింగ్ను ఎలా ఎదుర్కొంటుందనేది మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది. మన ఇండియా మ్యాచ్ గెలవాలంటే పవర్ ప్లేలో కనీసం 55 నుండి 60 పరుగులు చేయాలి. మిడిల్ ఆర్డర్ మధ్యలో వికెట్లు కోల్పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ భారీ షాట్లకు వెళ్ళడం ముఖ్యం. ఫీల్డింగ్ అయితే చాలా కీలకం అయితే అవుతుంది. కీలక క్యాచ్లు వదలడం భారత్ గతంలో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రేపు ఫీల్డింగ్ చాలా కీలకం. నో రిజల్ట్ ప్రభావం మొదటి మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోవడంలో రేపటి మ్యాచ్ ఇరు జట్లకు సిరీస్ లీడ్ తీసుకోవడానికి ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. టాస్ గెలిచిన కెప్టెన్ పిచ్ కండిషన్ బట్టి మొదటి బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో మీరు ఏ ఆటగాడి నుంచి ప్రదర్శన ఆశిస్తున్నారో కింద కామెంట్ చేయండి.